మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ గారు మే రేట్స్ గురించి చెప్పన్న. అన్న, మేలో ఎగుమతులు అయితే అన్ని ప్రాంతాలకు ఆల్మోస్ట్ 70-80% వరకు మొదలవుతాయన్న. రేట్లు అప్పటి నుంచి దిగుమతిని బట్టి ఉంటుంది. దిగుమతి ప్లస్ ఉత్తర భారతంలో టమాటా పూర్తిగా అవ్వడం వీటిపైన ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద అయితే ఎగుమతులు అయితే ఉంటాయి కాబట్టి కంగారు పడద్దండి. ఇక చంద్రశేఖర్ హాయ్ హాయ్ అన్న. ఇక తిప్పేస్వామి గారు, గుర్తు పెట్టుకోండి రైతులారా, 100 మంది ప్లాంటేషన్ చేస్తే దాంట్లో సక్సెస్ అయ్యేది 10 మంది మాత్రమే. ఆయన మరొకలో పెట్టారు, యుద్ధం వచ్చినా యుద్ధం నడిపించినా ట్రంప్ వచ్చినా సరే టమోటా రేట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడంటే అది మే, జూన్, జూలై నెలలో ఎక్కడ లేని సరుకు మన ఇండియాలోనే ఉందన్న అదే టమోటా. పుష్పాశలం గుర్తొస్తుంది. ప్రపంచంలో ఏడాలేని సరుకు మన దగ్గరే ఉందన్న. ఎర్ర బంగారం మన శేషాచల కొండల్లో ఉంది అన్నట్లు ప్రపంచంలో ఎక్కడ లేని సరుకు మన ఇండియాలోనే ఉందన్న అదే టమోటా. లేదన్నా, ప్రపంచంలో చాలా టమోటాలు పండిస్తున్నారు, ఉంది. బట్ డైలాగ్ అయితే బాగుంది. ప్రపంచంలో ఏడలేని సరుకు మన దగ్గరే ఉందన్నా, మన శేషాచల కొండల్లో ఎర్ర బంగారం. యుద్ధం వచ్చినా యుద్ధం నడిపించిన ట్రంప్ వచ్చినా సరే టమోటా రేట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన ఇండియాలోనే ఉందన్న అదే టమోటా. అన్ని రాష్ట్రాలకు సంబంధించి వీడియోస్ చేయండి అన్నా అని తిప్పేస్వామి గారు పెట్టారు. మన రాష్ట్రం వీడియోలే పెద్దగా పోవడం లేదన్నా. ఇంకా అన్ని రాష్ట్రాలు సమయం లేదు, పెట్టాలన్న ఆసక్తి లేదు. బోన్బా సొగడ పిల్లలు అంటాడు భార్యలో, అన్నం తిన్నావా అని. ఆకలి లేదు, అన్నం తినాలన్న కోరిక లేదు అని. అలా ఉంది నా పరిస్థితి. ఇక పీవీపీబీ గారు, మా ఏరియాలో టమోటా నారు సేల్స్ తక్కువ, కావాలంటే నర్సరీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. గతంలో ఫిబ్రవరిలో అయితే మీరు ప్లాంటేషన్ భారీగా జరిగిందని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ నారు పోవడం లేదు చెప్పారు. నర్సరీకి సంబంధించిన ఫోన్ నెంబర్లు పెట్టాను రేపు కామెంట్లో. అన్నదాతలకు మీరు ఇచ్చే సమాచారం ఆ నెంబర్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అన్న ఏప్రిల్ 10 తర్వాత రేట్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ సార్. రెడ్డి గారు, అన్న ఆంధ్ర వాళ్ళు ఇప్పుడైతే వచ్చి కొనుగోలు చేస్తున్నారు, కానీ అది కాస్త కొద్దిగా మాత్రమే. ఇంకా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. లోకల్ టమాటాలు అటు ఉత్తర భారతం కానివ్వండి, ఇటు ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, మిగతా సమయం పడుతుంది. కాబట్టి రేటు గురించి ఎగుమతులు స్టార్ట్ అవని అన్న మనం ఒక అంచనాకు వద్దాం. ఇక గోవర్ధన్ గారు, జూన్ 20 తర్వాత మినిమం 15 కేజీల బాక్స్ 350 రూపాయల దగ్గర నుంచి 500 ఉంటుంది. ఇది అన్నదాత వ్యక్తిగత అంచనా, అభిప్రాయం. ఇక మంజునాథ్ గారు, అన్న ఎటు చూసినా ప్లాంటేషన్, మన ఇండియాకి ఎంత టమోటా కావాలి, గవర్నమెంట్ సర్వే చేసి చెబితే ప్లాంటేషన్ చేసుకుంటారు. అది కష్టమన్నా. ఒకసారి భారీగా వర్షాలు పడ్డాయి, అప్పుడు నీటి తొడుంది ప్రాంతం విపరీతంగా వరి పండించొద్దని ప్రభుత్వం పదే మొత్తుకుంది, కానీ ఎవరు వినలేదు. వరి పంటలు వేశారు. వ్యవసాయ విషయంలో మనం కంట్రోల్ చేయలేమన్నా. ప్రభుత్వం చెప్పినా కూడా ఎవరు ఆగరు. శివకుమార్ గారు, రాయలసీమ రతనాల సీమ అని కొన్ని మూవీస్లో రాయలసీమని హైలైట్ చేశారు. చాలా మూవీస్లో కొండని పిండి చేసి పంటలైతే పండగలుగుతున్నాము, కానీ ఫలితం మాత్రం శూన్యం. రాయలసీమ రతనాల సీమ అని కొన్ని మూవీస్లో రాయలసీమని హైలైట్, రాయలసీమ మూవీస్లో కాదన్నా, రాయలసీమ రతనాల సీమ అని ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన విషయం అది. పంటలైతే పండగలుగుతున్నాం, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ సరైన భగవంతుడు మీకు కరుణించాలని, మీకు మంచి ధర దొరకాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం.